మయన్మార్ సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి రైకల్ వాసులకు రక్షణ. మయన్మార్ దేశంలోని సైబర్ నేరగాళ్ల శిబిరంలో చిక్కుకున్న జగిత్యాల జిల్లా రైకల్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు స్వదేశానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో మోసారపు రాజు, గణేష్ చంద్ర ఇద్దరు భారత్కు చేరుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రైకల్ కు చెందిన మోసారపు రాజు 4 నెలల క్రితం మయన్మార్ వెళ్లాడు. మొదట పని బాగానే ఉందని తెలిపిన కొద్ది రోజులకే అక్కడ చిత్రహింసలు పెడుతున్నారని 4 లక్షలు ఇస్తే మాత్రమే భారత్కు పంపిస్తామని నా భార్య నవ్యశ్రీకి ఫోన్లో తెలిపాడు. ఆ తర్వాత నుంచి ఆయనతో కుటుంబ సభ్యులకి ఎలాంటి సంబంధం లేదు. అలాగే రైకల్ పట్టణంలోని భరతమాత కూడలి ప్రాంతానికి చెందిన గణేష్ చంద్ర కూడా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మయన్మార్ వెళ్లాడు. అక్కడ సైబర్ నేరగాళ్ల శిబిరంలో బలవంతంగా పని చేయించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఆ దేశంలోని బాధిత భారతీయులను రక్షించి ఆయా రాష్ట్రాలకు అప్పగించారు. మయన్మార్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న రైకల్ వాసులిద్దరూ చివరకు స్వదేశానికి చేరుకున్నారు. జగిత్యాల జిల్లా రైకల్ పట్టణానికి చెందిన మోసారపు రాజు, గణేష్ లిద్దరూ మంచి ఉద్యోగం పేరుతో మయన్మార్ వెళ్లి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. అక్కడి శిబిరాల్లో బంధించి చిత్రహింసలు గురిచేసినట్లు సమాచారం. 4 నెలల కింద వెళ్ళిండు. నెల రోజులు మంచిగా చూపించి ఒక నెల రోజులు పని చేపించిర్రు. వేరే పని చేపించిరట. తర్వాత ఇంకో పని గురించి 16 గంటల డ్యూటీ పెట్టిల్లట. చాలా ఇబ్బంది చేస్తుర్రు అని ఫోన్ చేసిండు. అక్కడ ఇబ్బందిగా ఉంది అని అంటే మన పరిస్థితి బాగాలేదు అని అలాగనే ఉన్నాడు. వెళ్ళేది ఉంటే 4 లక్షలు కట్టి వెళ్ళమనని చెప్పిర్రట వాళ్ళు. చెప్తే ఈయన 4 లక్షలు కట్టే పరిస్థితి లేక అక్కడే ఉండాల్సి వచ్చింది. మర్రబడితే కొడుతుళ్ళు చేస్తుర్రు అని బాగా ఇబ్బంది చేసిరట. ఫోన్లో చెప్పిండు మాకు. ఇప్పుడు ఎలాగైనా చేసి మా భర్తను మాకు పంపించండి.